వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. నేను సాయి సుధా. పశ్చిమాసియా యుద్ధం మొదలై వారమైనా ఎండ్ కార్డ్ పడేదెప్పుడో క్లారిటీ లేదు. అమెరికా, ఇజ్రాయెల్ ఏ స్థాయిలో విరుచుకుపడుతున్నాయో ఆ రెండు దేశాలపై అంతే స్థాయిలో ఇరాన్ సైతం ప్రతిదాడి చేస్తోంది. ఇజ్రాయెల్పై నేరుగా క్షిపణుల వర్షం కురిపిస్తోంది ఇరాన్. అలాగే గల్ఫ్ దేశాల్లోని అమెరికా ఆర్మీ బేస్లపై డ్రోన్ అటాక్స్ చేస్తూ భారీగానే నష్టపరుస్తోంది. ఈ మూడు దేశాధినేతల నుంచి పదునైన విమర్శలు, ఆరోపణలు, సవాళ్లు బయటకొస్తున్నాయి. వారి మాటలను చూస్తే యుద్ధం నుంచి వెనక్కి తగ్గటానికి ఎవరూ సుముఖంగా లేరని తెలుస్తోంది. తాజాగా ఇరాన్ తన అమ్ముల పొదిలోని కీలక ఆయుధాలను బయటకు తీసింది. క్లస్టర్ బాంబులతో కూడిన బాలిస్టిక్ మిస్సైల్స్ ను ప్రయోగించింది. గాలిలోనే విచ్చుకునే మిస్సైల్ వార్ హెడ్లు దీని ప్రత్యేకత. వార్ హెడ్ నుంచి వేర్వేరు ప్రాంతాల్లో క్లస్టర్ బాంబులు పడతాయి. ఇవి నేలను తాకగానే పేలిపోతాయి. ఒక్కో క్లస్టర్ బాంబులో 2.5 కిలోల పేలుడు పదార్థాలు ఉంటాయి. వార్ హెడ్ నుంచి 8 కిలోమీటర్ల దూరం వరకు క్లస్టర్ బాంబులు పడే ఛాన్స్ ఉంది. ఇరాన్ బాలిస్టిక్ మిస్సైల్ ప్రయోగించినట్టు ఇజ్రాయెల్ సైతం ధృవీకరించింది. అయితే అత్యాధునిక బాలిస్టిక్ మిసైల్స్ ఇరాన్ దగ్గర ఎన్నున్నాయి? ఇప్పటికే బహ్రెయిన్లోని ఆయిల్ క్షేత్రం బాబ్కోపై ఇరాన్ దాడి చేసింది. పశ్చిమాసియా యుద్ధంలో ప్రాణ నష్టం తక్కువేం లేదు. ఇరాన్లో 1230 మంది చనిపోయినట్లు చెబుతున్న ఈ సంఖ్యలు ఇంకా ఎక్కువగా ఉండొచ్చని తెలుస్తోంది. క్షతగాత్రులైతే వేల సంఖ్యలోనే ఉన్నారు. ఇరాన్లో ఇప్పటి వరకు 1300 దాడులు జరిగితే 14 మెడికల్ సెంటర్లు ధ్వంసమయ్యాయి. ఇరాన్లోని అనేక ప్రాంతాలకు నీరు, విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కువైట్, బహ్రెయిన్, యుఏఈలోని 20 అమెరికా ఆర్మీ బేస్లపై దాడి చేసి తీవ్రంగా ధ్వంసం చేశామని ఇరాన్ సైతం ప్రకటించింది. ఇటు ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం వారం రోజులు గడిచినా ఇంకా ఒక కొలిక్కి రాలేదు. ఇంకా దాడులు ప్రతి దాడులతోనే ఇంకా అట్టుడుకుతోంది. అయితే ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులను తీసి దాడికి పాల్పడుతుందంటూ ఇజ్రాయెల్ కూడా కన్ఫర్మ్ చేసింది. మరి దీనికి సంబంధించి తీవ్రత ఏ విధంగా ఉండబోతుంది, ఇంకా అధునాతన ఆయుధాలతో యుద్ధం ఎంతవరకు వెళ్ళబోతుంది, మరి ఈ అంశాలకు సంబంధించి మరింత విశ్లేషణని మా కొలిగ్ ఆశా కంటిన్యూ చేస్తారు. ఆశా, ఓవర్ టు యు. రైట్ సుధా, కరెక్ట్గా 7 రోజులైంది, వారం అయింది వార్ స్టార్ట్ అయ్యి. ఏ విధంగా ఉంటుంది, ఇంకా ఇదేమైనా తీవ్రత పెరుగుతుందా అనే కొద్దీ ఆయుధాలు పెరుగుతున్నాయి, మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది, ధ్వంసం అవుతున్నటువంటి స్థావరాల సంఖ్య కూడా పెరుగుతోంది. మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా ఇరాన్లో ఈ వార్ స్టార్ట్ అయిన తర్వాత ఇప్పటి వరకు చనిపోయిన వారి సంఖ్య 1230, 1230 మంది చనిపోయారు వార్ స్టార్ట్ అయ్యాక ఇరాన్ సంబంధించి. ఇప్పటి వరకు ఇరాన్లోని ఇప్పటి వరకు దాడులు చూసుకుంటే 1300 దాడులు జరిగితే దాంట్లో 14 మెడికల్ క్యాంపులు ధ్వంసం చేశారు. అట్ ద సేమ్ టైం ఇరాన్ కూడా అదే స్థాయిలో అటాక్ చేస్తోంది. నేను ఎక్కడ వెనకడుగు వేసేదే లేదంటూ కూడా టఫ్ ఫైట్ ఇస్తోంది. దాడి చేసిన తర్వాత ఈ ప్లేసెస్ లో దాడి చేసాము, అది ఆయిల్ సంబంధించి కావచ్చు, రిఫైనరీ దాంట్లో కావచ్చు, లేదంటే ఎక్కడైనా సరే మేము అటాక్ చేసాము, ప్రతిఫలం ఈ విధంగా ఉంటుందని చెప్తూ వెళ్తుంది. మరోపక్క ట్రంప్ ఏ యుద్ధం జరిగినా నేనున్నానంటారు కాబట్టి ఇక్కడ కూడా ఇజ్రాయెల్, యుఎస్, అమెరికా కలిపే ఇరాన్ మీద దాడి చేస్తున్నాయి కాబట్టి ట్రంప్ కూడా వార్నింగ్ ఇస్తున్నారు. వెనక్కి తగ్గుతుందా ఇరాన్? తగ్గకపోతే కనుక మేము B2 బాంబర్స్ తో దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నాం, అటాక్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం, కాబట్టి తస్మాత్ జాగ్రత్త, వెనక్కి తగ్గండి, ఇదే కరెక్ట్ అయిన టైం ఇరాన్ ని తీసుకోవడంలా అని చెప్పేసి ట్రంప్ కూడా దూకుడుగా ముందుకెళ్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ త్రిముఖ పోటీ కనిపిస్తోంది. ఎవరు కూడా వెనక్కి తగ్గుదాము, ఎందుకు ఈ విధంగా నష్టం లేదంటే యుద్ధానికి సంబంధించి ఎందుకు ముందుకు వెళ్ళడం అని, దాడులకు సంబంధించి కానీ, డ్రోన్లు క్షిపణులతో విరుచుకుపడడం కానీ, ఈ అటాక్స్ సంబంధించి కానీ వెనక్కి వెళ్ళేటువంటి సిచ్యువేషన్స్ ఏం కనిపించట్లేదు. మీరు ఒక అడుగు ముందుకేస్తే
మేము 2 అడుగులు ముందుకేస్తామనే ధోరణి తప్పించి ఏ ఒక్కరు కూడా అంటే ఏ దేశం కూడా తగ్గుదాము అనే ధోరణి అయితే కనిపించట్లేదు. మీరు వస్తే మీ వెనుక మేము అంతకన్నా ఎక్కువ నష్టం చేయడానికే ముందుకెళ్తామని చెప్తున్నారు. వారమైనా ఇంకా కుదిరిలోకి రాలేదు, అంటే కుదిరి పడలేదు. ఇంకా ఏ స్థాయిలో ఉంటుందనే భయం అయితే కంటిన్యూ అవుతూనే ఉంది. మాట్లాడదాం, ఇది ఇంకా తీవ్రత కొనసాగితే గనుక ఏ విధంగా ఉండబోతుంది, ఎంత నష్టం జరగబోతుంది, మన దేశానికి ఏ మేరకు నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి, వీటన్నిటి గురించి మాట్లాడదాం. మనతో పాటు అనలిస్ట్ గౌరీశంకర్ గారు ఉన్నారు. గౌరీశంకర్ గారు నమస్తే అండి. నమస్కారం. నమస్కారం. హలో. మస్తాన్ రావు గారు కూడా ఉన్నారు, అనలిస్ట్. ఫస్ట్ గా గౌరీశంకర్ గారు నమస్తే అండి. నమస్కారం. గౌరీశంకర్ గారు ఎట్లా చూడొచ్చు, వారం అయింది, ఎంతో కొంత కొలిక్కి వస్తుంది. ఎందుకంటే అటుపక్క యుఎస్ ఇజ్రాయెల్ రెండు కలిపి అటాక్ చేస్తున్నాయి ఇరాన్ మీద. ఇరాన్ కూడా ఎక్కడ వెనక్కి తగ్గట్లేదు. ప్రాణ నష్టం చూస్తున్నాము, అదేవిధంగా క్షిపణులతో డ్రోన్లతో విరుచుకుపడుతున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాం. స్థానిక ప్రజలు కూడా భయాందోళన వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. ఎంత నష్టం జరుగుతున్నట్ట, ఆస్తి నష్టం కావచ్చు, ప్రాణ నష్టం కావచ్చు, మొత్తం క్షిపణులతోనే అక్కడ ముందుకెళ్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది కదా. ఇంకా ఏ స్థాయిలో యుద్ధం వెళ్ళే అవకాశం ఉందనుకోవచ్చు, జరిగే నష్టం గురించి ఎట్లా చూడొచ్చు? ఏ యుద్ధమైనా ఆస్తి నష్టం ఉంటుంది, మన ప్రాణ నష్టం అవుతుంది. ఏ యుద్ధమైనా మంచిది కాదు ప్రపంచానికి, దేశానికి, ఏ దేశానికైనా మంచిది కాదు అది. ఇక్కడ ఇరాన్ ఇష్యూ ఏంటంటే 1979లో కంటే ముందు ఇరాన్ ఒక జొరాస్ట్రియన్ స్టేట్ ఉండేది, పర్షియన్స్ ఉండేది, జొరాస్ట్రియన్స్ ఉండేది వాళ్ళు చాలా మటుకు. అదే మోడర్న్ స్టేట్ ఉండే, ఒక మొనార్కీ ఉండే, రూలర్ రాజు ఉండే, షా ఆఫ్ ఇరాన్ వాళ్ళు ఉండే, చాలా మోడర్న్ స్టేట్ గా నడిపించారు. 1979లో ఎప్పుడైతే అయతొల్లా ఖొమైనీ రెవల్యూషన్ తెచ్చి ఇస్లామిక్ స్టేట్ కన్వర్ట్ చేశారు, అప్పటి నుంచి వాళ్ళు ఏంటంటే కొంచెం న్యూక్లియర్ ప్రోగ్రామ్ కూడా వాళ్ళు పెట్టుకున్నారంట. ఇప్పుడు అమెరికాకి మెయిన్ ఆబ్జెక్షన్ ఏంటంటే, మీరు న్యూక్లియర్ ప్రోగ్రామ్స్ పెడుతున్నారు, మీరు న్యూక్లియర్ బాంబ్ తయారు చేస్తున్నారు, లేకుంటే ఎన్రిచ్మెంట్ ఫ్యూల్ తయారు చేస్తున్నారు, అదే రేపు పొద్దున మాకే అందరికీ ప్రాబ్లం అవుతుంది, మీరు ఆపండి, అది న్యూక్లియర్ ప్రోగ్రామ్ చేయకండి అండి. వాళ్ళేమో న్యూక్లియర్ ప్రోగ్రామ్ పీస్ఫుల్ పర్పస్ కోసం చేస్తున్నాం, మేము మాకు సైంటిఫిక్ దీనికోసం చేస్తున్నారు ఇరాన్ ఆర్గ్యుమెంట్. కానీ ఇరాన్ అట్ ద సేమ్ టైం అయోధ్యల ఖొమైనీ గారు వీళ్ళందరూ ఏంటంటే హెజ్బుల్లా వీళ్ళంతా టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ కూడా బాగా ఇండైరెక్ట్లీ ఫైనాన్షియల్ బాగా సపోర్ట్ చేస్తారు. క్యాష్ రిచ్ కంట్రీ ఇరాన్, బాగా డబ్బులు ఉన్నాయి, వాళ్ళకి ఆయిల్ ఉంది వాళ్ళకు. అయితే అమెరికా ఎన్నోసార్లు వార్నింగ్ చేసింది, ఎందుకంటే వాళ్ళకు అమెరికా ఇంటెలిజెన్స్ ప్రకారంగా వాళ్ళు బాగా బాంబు, ఆటం బాంబ్స్ కానీ పెద్ద పెద్ద బాంబ్స్ తయారు చేసి కెపాసిటీ యురేనియం వాళ్ళు ఇచ్చేస్తా ఉన్నారు. కాబట్టి అది ఆపండి అని అంటారు, కానీ వాళ్ళు వింటం లేదు. అక్కడ అది స్టార్ట్ అయిపోయింది బేసికల్లీ. ఇప్పుడు ఏమైంది, ఆల్మోస్ట్ ముస్లిం కంట్రీసే డివైడ్ అయిపోయింది. మీకు సౌదీ అరేబియా, ఖతార్ ఇదంతా ఒక్కవైపు అయిపోయింది. ఎక్కడెక్కడ అమెరికన్ బేసెస్ ఉన్నాయో ఇరాన్ వాళ్ళ మీద అటాక్ చేసింది. ఇప్పుడు వాళ్ళు వీళ్ళ మీద అటాక్ చేస్తా ఉన్నారు, ఇరాన్ మీద. ఇరాన్ అసలు ఇరాన్ రాజు మీదే పెట్టేశారు, అయోధ్యల ఖొమైనీ మొన్న చంపేశారు. ఇప్పుడు వాళ్ళ అబ్బాయిని కూడా వాళ్ళు ఒప్పుకుంటలేదు అమెరికా. ఇప్పుడు అమెరికన్ ప్రెసిడెంట్ అయితే ఓపెన్ గా చెప్పండి, నేను ఇరాన్ లో ఎవరైనా ఎవరి ప్రెసిడెంట్ కానీ ఎవరికి లీడర్షిప్ చేయాలన్నా కూడా మేము అన్న వాళ్ళే ఉండాలి, వేరే వాళ్ళు ఉంటే మాత్రం మేము ఒప్పుకోము అని. వాళ్ళకి భయం ఏంటంటే నెక్స్ట్ టార్గెట్ కంట్రీ చెప్పారు, డైరెక్ట్ గానే డైరెక్ట్ గా చెప్పాడు సార్ అది. కానీ ఇది ఒక చాలా సీరియస్ గా ఇష్యూ డెవలప్ అవుతుంది కంట్రీలో. రేపు పొద్దున చైనా కూడా తైవాన్ మీద అటాక్ చేసుకుని తైవాన్ మా దేశమే అని అంటారు రేపు. ఇప్పుడు ఆల్రెడీ చైనా టిబెట్ ని క్యాప్చర్ చేస్తున్నారు. ఇప్పుడు వరల్డ్ కూడా డివైడ్ అయిపోతా ఉన్నారు. ఇప్పుడు చైనా, రష్యా అంతా ఒకవైపు అయిపోతా ఉన్నారు, ఇరాన్ సపోర్ట్ ఇస్తున్నారు. ఈ సౌదీ, ఇంకోటి ఏంటంటే దీంట్లో కమ్యూనిటీ కూడా ఫ్రీ ఉంది. ఇప్పుడు ఇరాన్ ఎక్కువ షియా స్టేట్, అది ఇక్కడ సౌదీ గిట అంతా సున్నీ స్టేట్ ఉన్న వాళ్ళు, ముస్లింలు కూడా డిఫరెంట్ కేటగిరీస్ లో ఉన్నారు వాళ్ళు. కాబట్టి అదొక ఇష్యూ వచ్చేసి, కాబట్టి వరల్డ్ మొత్తం డివైడ్ అయితే దీంతో వరల్డ్ మొత్తం ఎఫెక్ట్ అవుతుంది. మొత్తం భారతదేశం కానీ ప్రతి ఒక్క రాష్ట్రం ఎఫెక్ట్. ఎందుకంటే ఆయిల్ కానీ, ఎక్స్పోర్ట్స్ కానీ, ఇంపోర్ట్స్ కానీ ఎఫెక్ట్ అవుతుంది, షిప్పింగ్ మూవ్మెంట్ ఎఫెక్ట్ అవుతుంది, ట్రావెలింగ్ ప్లేన్స్ ల్యాండ్ టేక్ ఆఫ్ చేయడం కానీ అది ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి మొత్తం ఎకానమీ, వరల్డ్ ప్రపంచం ఎకానమీ అంతా డిస్టర్బ్ అవుతుంది. దీనికి అందరికీ నష్టమే, లాభం ఇవ్వట్లేదు. నిజంగానే, ఎందుకంటే యుద్ధం అనేది అందుకే రాకుండా చూసుకోవాలి అంటారు. ఇది వరకు గతంలో మనకి మొదటి ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధం చూసినప్పుడు ఆ యుద్ధాలు వేరు, డైరెక్ట్ గా అటాక్స్ ఉండేవి, లేదంటే కాల్చుకుని ఈ విధంగా ఉండేవి. కానీ ఇప్పుడు ఆ సిచ్యువేషన్స్ లేవు, అంతా కూడా క్షిపణులు, డ్రోన్లు, లేదంటే కనుక సైబర్ వార్ ప్రకారం కూడా వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నా. ఏ విధంగా దెబ్బ కొట్టాలి, ఏ విధంగా ఆ దేశాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకోవాలి, తమ చెప్పు చేతల్లో ఏంటంటే
మన ఫిజికల్ గా పోయి ఆ దేశంలో మనం అటాక్ వెళ్ళేసి టైం నడుచుకుంటూ పోయి అటాక్ రాష్ట్రాలను క్యాప్చర్ చేసే పరిస్థితి లేదు. ఇప్పుడంతా డ్రోన్ అటాక్ ఎక్కువైపోయింది, మీకు రాకెట్ అటాక్స్ ఎక్కువైపోయినాయి, మిసైల్స్ అటాక్ ఎక్కువైపోయినాయి. ఎక్కడైనా కూర్చొని ఇరాన్ ఎక్కడ ఉంది, మన సౌదీ అరేబియా ఎక్కడ ఉంది, ఇరాన్ నుంచి లాంచ్ చేసి సౌదీ అరేబియాని అటాక్ చేశారు, ఖటార్ లో అటాక్ చేశారు. కాబట్టి ఫ్యూచర్ లో ఇప్పుడు ఇంటర్ కాంటినెంటల్ బెలాస్టిక్ మిసైల్స్ తయారు చేశారు. 10,000 20,000 కిలోమీటర్స్ రేంజ్ ఉంది. మనం ఇండియా నుంచి వెళ్తే అమెరికా దాకా కొన్ని ఇంటర్ బాలిస్టిక్ మిసైల్స్. కాబట్టి ఇది ప్రపంచంకి చాలా నష్టం, ప్రతి ఒక్క రాష్ట్రానికి నష్టమే. ఎందుకంటే ఎకానమీ ఎఫెక్ట్ అవుతుంది, మనుషులు చనిపోతా ఉంటారు, దాంట్లో ఇన్నోసెంట్ పీపుల్ కూడా చాలా మంది చనిపోతారు. ఇప్పుడు నిన్న కొన్ని స్కూల్ కి మీద కూడా బాంబ్స్ పడ్డాయి, స్కూల్ పిల్లలు చనిపోయారు. కాబట్టి ఇప్పుడు రీజన్ ఏమైనా ఉంది కానీ అక్రాస్ ద టేబుల్ కూర్చొని సెటిల్ చేసుకోవాలి. కానీ ఏమవుతుందంటే కొంతమంది ఈ యాంటీ మన టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ కి సపోర్ట్, వాళ్ళ మతం పైన కానీ ఏదైనా కారణంతో వాళ్ళు సపోర్ట్ ఇచ్చుకుంటా ఇవన్నీ గొడవలు స్టార్ట్ అవుతుంది. అమెరికా ఇంకోటి సుప్రీమసీ కూడా ఉంటుంది. ఇప్పుడు అమెరికా ఏంటంటే వాళ్ళు దే వాంట్ వరల్డ్, మేమే సుప్రీం లీడర్, మేమే మొత్తం అమెరికా దేశ ప్రపంచాన్ని మేమే ఏలాలి అని వాళ్ళు ఉంటుంది. చైనా మేము సుప్రీం అని వాళ్ళు అనుకుంటారు. కాబట్టి ఒకరు పెత్తనం చేసుకొని దేశాలు చిన్న చిన్న రాష్ట్రాలన్నీ ఎఫెక్ట్ అయిపోతాయి, ఎకానమీ ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు మన రాష్ట్రం కూడా మన దేశం కూడా చాలా ఎఫెక్ట్ అవుతుంది ఎకానమీ. రేపు పొద్దున పెట్రోల్ మూవ్మెంట్ స్టాప్ అయింది అనుకోండి, ఎంత నష్టం అవుతుంది. అమెరికా ఏంటంటే పెట్రోల్ కి అంటే ఈ ముడి చమురు ఎక్కడ అంతర్జాతీయంగా ఎక్కడ ఏమి బ్రేక్స్ లేకుండా నడవడానికి అయితే చేస్తామంటున్నారు. ఇన్ కేస్ ఇది ఇంకా తీవ్రత పెరిగితే ఏ విధంగా ఉంటాయి పరిణామాలు ఎవరు చెప్పలేం. కాబట్టి యుద్ధం స్టార్ట్ అయిన తర్వాత మస్తాన్ రావు గారు, ఎటు చూసినా యుద్ధాలే. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, రష్యా, యుక్రెయిన్, ఇరాన్, ఇజ్రాయెల్, ఎటు చూసినా యుద్ధాలే కనిపిస్తున్నాయి. ఎటు చూసినా సరే ప్రజలు భయాందోళన మధ్య గడుపుతూ ఉన్నారు. ఎక్కడ ఏ క్షిపణి వచ్చి పడుతుందో, ఎక్కడ డ్రోన్ తో అటాక్ జరుగుతుందో తెలియనటువంటి కండిషన్. మనం ప్రధానంగా ఇరాన్, ఇజ్రాయెల్ వార్ చూసుకుంటే కనుక మరీ భయంకరంగా నడుస్తోంది. మినిట్ మినిట్ అసలు ఏమవుతుందో, ఎక్కడ ఎవరు అటాక్ చేస్తున్నారో అర్థం కానటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఒక్కొక్కసారి ఎయిర్ డిఫెన్స్ కూడా ఫెయిల్ అవుతున్నట్టు బహ్రెయిన్ లో మనం చూసుకుంటే కనుక అక్కడ ఎయిర్ డిఫెన్స్ ఫెయిల్ అవ్వడం, అక్కడ పూర్తిగా కూడా మంటల్లో ఆయిల్ సంబంధించిన రిఫైనరీ సంస్థ కాలిపోవడం ఇవన్నీ చూస్తూ ఉన్నాం. చాలా నష్టం జరుగుతోంది. ఇంతకు ముందు గౌరీశంకర్ గారు చెప్పినట్టుగా యుద్ధాన్ని దేనికి ముఖ్యం కాదు, దేనికి అవసరం కాదు, ఏదైనా సరే నష్టం జరిగే విధంగా ఉంటుంది. కాబట్టి ఎవరు అంతవరకు వెళ్లకుండా కూర్చొని మాట్లాడకుండా జరిగేది అంటే జరగట్లేదు కాబట్టి యుద్ధాల వరకు వెళ్తున్నారు. కానీ ఇక్కడ ఏ దేశము కూడా వెనక్కి అడిగేసే సిచ్యువేషన్ ఏం కనిపించట్లేదు. మరి క్లస్టర్ బాంబులు అని చెప్పి ఇటు పక్కన అంటే B2 బాంబులు అని చెప్పి యుఎస్ హెచ్చరికలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్. ఈ దాడి ఇట్లాగే కొనసాగితే ఎట్లా ఉంటుంది అనుకోవచ్చు? ఖచ్చితంగా అండి, యుద్ధం ఎప్పుడు కూడా వినాశనాన్ని తెస్తుంది. ఏదైనా నిర్మించడం అనేది కొన్ని సంవత్సరాలు పడుతుంది, నాశనం చేయడం అనేది ఒక్క క్షణం చాలు. మనం చూస్తా ఉన్నాం. ఆయిల్ రిఫైనరీలు కావచ్చు, లేదంటే ఇరాన్కి సంబంధించిన నేవీ కావచ్చు, ఎయిర్ ఫోర్స్ బేస్ కావచ్చు, రాడార్ కేంద్రాలు కావచ్చు, అదే ఇప్పుడు హాస్పిటల్స్ కానీ ఏదైనా మౌలిక సదుపాయాలకు సంబంధించి రోడ్స్ ఏంటి, బ్రిడ్జ్ ఏంటి, అన్ని కూడా యుద్ధం అనేది అందుకనే రాకుండానే చూసుకోవాలనేది పాతకాలం నుంచి ఎప్పుడు చెప్తా ఉంటారు. అయితే ఏంటంటే ఇక్కడ ఆధిపత్య పోరే ఇక్కడంతా కనిపిస్తా ఉంది, మనం గమనిస్తా ఉన్నాం. అంటే ఇరాన్ కూడా సార్వభౌమాధికారం ఉన్న దేశం కదా. అమెరికా అణ్వాయుధాలు కలిగి ఉంటది, ఇజ్రాయెల్ కలిగి ఉండొచ్చు, కానీ ఇరాన్ కలిగి ఉంటే మాత్రం తప్పు అని వేరే దేశం వాళ్ళు చెప్తారు. అదే కదా ప్రాబ్లం వల్ల అక్కడ. అంటే దాని వెనకాల మూల సూత్రం ఏంటి? వాళ్ళ యొక్క చమురు క్షేత్రాలని స్వాధీనం చేసుకొని వాటి ద్వారా వాళ్ళు ఆధిపత్యం చెలాయించాలనేది అమెరికా. ఇప్పుడు చూడండి, మనకి చమురు ఆగిపోతే, హర్ముజ్ జలసంధి ద్వారా వచ్చేవన్నీ కూడా ఆగిపోతే రష్యా నుంచి మనం తీసుకోవాలా లేదో కూడా అమెరికా పర్మిషన్ ఇచ్చింది. 30 రోజుల వరకు మినహాయింపు ఇచ్చారంట. అంటే మాకు అక్కడ ఆగిపోతే ఇక్కడ నుంచి కొనుక్కుంటామనే సౌలభ్యం కూడా మనకు లేదనేది ఇక్కడ అర్థమవుతుంది కదా. అంటే అది వాణిజ్య ఒప్పందంలో భాగం అంటారు, బట్ రూల్స్ కండిషన్స్ అలా పెట్టుకుంటారు. కాబట్టి మీరు మా దగ్గర నుంచే కొనాలి, ఒకవేళ కొనకపోతే మేమే మీకు పర్మిషన్ ఇస్తాం 30 రోజులు. అది కూడా రష్యాకి సంబంధించి ఏదైతే బయటకు వచ్చి సముద్ర జలాల్లో ఆగిపోయి ఉన్నాయో యుద్ధం కారణంగా వాటి నుంచి మాత్రమే కొనాలి, వాటి నుంచి డైరెక్ట్ సప్లై అనేది కుదరదు అనేది కండిషన్. మళ్ళీ అంటే ఆధిపత్యమే యుద్ధానికి మూల కారణం అంటే కూడా సామ్రాజ్యవాద పోకడలాగా ఆధిపత్యం. మీరు అనేది ఇందాక నుంచి చెప్తా ఉన్నారు, డిజిటల్ ఎట్లా ఉంది, ఈ అణ్వాయుధాలు కానీ లేదా వచ్చే ఇప్పుడు ప్రయోగిస్తున్న ఆయుధాలు కానీ
అవును. మనం చూస్తా ఉంటే ఇప్పుడు అమెరికా లాంటిది కొన్ని $1 మిలియన్ ఖర్చు పెట్టి క్షిపణులు తయారు చేసుకున్నా కూడా వాటిని ప్రయోగించే విషయంలో చూడండి, ఇరాన్ ఒక 16 లక్షల రూపాయలతో తయారు చేసిన డ్రోన్ల ద్వారా వణికిచ్చేస్తుంది అందరినీ. వీళ్ళేమో $1 మిలియన్ క్షిపణులు తీసుకెళ్ళేమో వేయాలి, వాళ్ళేమో చిన్న డ్రోన్ తోనే వాళ్ళు పని కానిచ్చేస్తున్నారు. దాని లాస్ట్ గా అంత అమెరికా శక్తివంతం అనుకుంటున్నా కూడా ఇప్పుడు ఉక్రెయిన్ కి ఇంతకుముందు ఇరాన్ సప్లై చేసింది రష్యాకి ఆ డ్రోన్స్ ని. ఆ రష్యా ఉక్రెయిన్ మీద వాటిని ప్రయోగించేది గతంలో. దానిలో వాళ్ళు దాన్ని ఎదుర్కోవటంలో రాట్ తెలిపారు. అందువల్ల ఇప్పుడు ఉక్రెయిన్ సహాయాన్ని అమెరికా అభ్యర్థిస్తుంది. మా దగ్గర పెద్ద పెద్ద ఆయుధాలు అన్ని ఉన్నాయి కానీ బట్ ఎక్కువ ఖర్చు అయిపోతుంది. మీరు ఏదైతే డ్రోన్స్ ని గతంలో రష్యా ప్రయోగించిన వాటిని ఇరాన్ డ్రోన్లు నాశనం చేశారో అదే విధమైన టెక్నాలజీ మాకు సరఫరా చేయండి అనేది. అంటే అంత శక్తివంతమైన దేశం కూడా ఇప్పుడు అంటే ఇరాన్ ఎంత ఫైట్ చేస్తుంది అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. అవును. ఇక్కడ మస్తాన్ రావు గారు ఇంతకు ముందు గౌరీశంకర్ గారు చెప్పిన విధంగా సేమ్ ఈక్వేషన్ పనిచేస్తుంది కదా. శత్రువుకు శత్రువు మిత్రుడు. ఆ దేశం మీద యుద్ధం చేయాలంటే మీ దేశం మాతో పాటు రండి, మేము అందరం కలిపి వెళ్దాము. లేదు ఈ దేశానికి ఈ దేశం సపోర్ట్ చేస్తుంది కాబట్టి మేము ఆ దేశాన్ని సపోర్ట్ చేస్తాము అనే వైఖరి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అదే ఇక్కడ ఇంత కనిపిస్తున్నా మనం ఒకటి ఆలోచించాలండి. ఇప్పుడు మనకి ఇరాన్ ఒక ఏదో మనకు అభిమన్యుడు పద్మవ్యూహంలో లాగా అటు ఇరాన్ ఇజ్రాయెల్ ఎక్కుపెట్టాయి. అమెరికా స్థావరాలు ఎక్కడైతే ఉన్నాయో ఖతార్, ఓమన్, యుఏఈ, సౌదీ అరేబియా, కువైట్ ఇవన్నిట్లో కూడా ఇప్పుడు అజర్బైజాన్ కూడా చేరింది. ఇప్పుడు సో వీటన్నిట్లో వాళ్ళ వాళ్ళ స్థావరాల మీద దాడి చేసే దాంతో ఆ పక్కన పడంగానే ఆ దేశాలు కూడా ఇరాన్ మీదకి వచ్చేస్తున్నాయి. సో నేననేది ఏంటంటే ఇప్పుడు మళ్ళీ ఒక లెబనాన్ మీద కూడా ఇజ్రాయెల్ దాడులు చేస్తున్న పరిస్థితి, అక్కడ ఉగ్రవాదులను ఎదుర్కొంటున్నాం అనే అది సాకు కావచ్చు లేకపోతే నిజమే కావచ్చు కూడా. బట్ ఏంటంటే టోటల్ గా ఇది ఇప్పటికి 10-12 దేశాలకు విస్తరించింది. ఓ పక్కన బ్రిటన్ కూడా ఏం చెప్తా ఉంది, మేము కూడా పశ్చిమాసియాలో ఎందుకైనా మంచిదని మా యుద్ధ విమానాలు మోహరిస్తున్నాం. ఇది ఎక్కడికైనా దారి తీయచ్చు. ఆల్రెడీ మన భారత ఆర్థిక రంగం మీద దీని ప్రభావం పడటం ప్రారంభమైంది. 25 రోజుల నుంచి 45 రోజుల మధ్య మాత్రమే మనకి చమురు నిక్షేపాలు, ఆయిల్ నిల్వలు ఉన్నాయని చెప్పి చెప్తా ఉన్నారు. అది ఏమాత్రం సెప్టెంబర్ దాకా అంటున్నారు, కొన్ని వారాల్లో ముగించేయచ్చు అనేదేమో ట్రంప్ చెప్తున్నప్పటికీ కూడా. కానీ ఇరాన్ అంత వెంటనే తోకముడిచేలాగా లేకపోతే బయటలాగా కనిపించట్లేదు. ఖచ్చితంగా కొన్ని నెలల పాటు అయితే జరుగుతుంది. దానికి అన్ని సిద్ధంగా ఉండాలి. ఇప్పుడు ఆల్రెడీ మనకు సంబంధించి ఏదైతే గ్యాస్ కానీ లేకపోతే ఆయిల్ మీద నడిచే పరిశ్రమలన్నీ కూడా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే వాటి ద్వారా ఏదైతే ప్రొడక్షన్ మనకు ఉత్పత్తి చేస్తూ ఉంటాం, ఎరువులు కావచ్చు, డిఏపి ఎరువులు కావచ్చు, నాఫ్తా కావచ్చు, వీటన్నిటికి సంబంధించి ఎక్కడికక్కడ ఆగిపోయే పరిస్థితి ఉంది. ఇక ట్రాన్స్పోర్ట్ దాని మీద ఇంకెంత పడుతుందో అనేది ఇంకా మనం చెప్పక్కర్లేదు. ఎందుకంటే పెట్రోల్ డీజిల్ ఎంత వాడుతుంటామో మనకు తెలుసు కాబట్టి. సో ఖచ్చితంగా మన ఆర్థిక రంగం మీద ఈ ప్రభావం పడుతుంది, దానిలో ఎటువంటి సందేహం లేదు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ అమెరికా యుద్ధ నీతి కూడా ఎక్కడ పాటిస్తున్నట్టు కనిపించట్లేదు. మన నేవీ ఫ్లీట్ లో పాల్గొని హిందూ మహాసముద్రంలో తిరిగి వెళ్తుంది. అది ఎక్కడ యుద్ధానికి రాలేదు, కేవలం ప్రదర్శన కోసం మాత్రమే వచ్చింది. దాన్ని కూడా యాక్చువల్ గా దాన్ని ముంచేసిన పరిస్థితి, దాదాపు 100 మందిని అకారణంగా చంపేసిన పరిస్థితి. అంటే ఇక్కడ వాళ్ళు యుద్ధంతో సంబంధం లేకపోయినా శత్రువుకి సంబంధించిన ఏదైనా శక్తివంతమైన ఒక నౌక కానీ ఇంకోటి కానీ ఉన్నా కూడా దాన్ని కూడా ఎటువంటి కండిషన్స్ కానీ యుద్ధ నీతి కానీ పాటించకుండా వాళ్ళు ముంచి వేసిన పరిస్థితి కూడా, ఆ దారుణానికి ఒడిగట్టిన పరిస్థితి కూడా చూడొచ్చు అమెరికా నుంచి చూస్తే మనం. సో ఇక్కడ ఎక్కడా కూడా యుద్ధ నీతి ఎక్కడా లేదు. అమెరికా నుంచి చూస్తున్నప్పుడు యుద్ధ నీతే కాదు, చెప్పే మాటలు కూడా పొంతనుండదు కొన్ని సందర్భాల్లో, చాలా సందర్భాల్లో. ఎందుకంటే శాంతి పీస్ కమిటీ అంటారు, యుద్ధాలు జరగకూడదు, యుద్ధాలు నేనే ఆపానంటారు, భారత్కి పాకిస్తాన్ నేనే ఆపానంటారు, 7 దేశాలు జరుగుతున్నటువంటి యుద్ధాలు నేనే ఆపాను, ఇప్పటివరకు 7 యుద్ధాలను ఆపానని చెప్తారు, నోబెల్ బహుమతి నాకే రావాలంటారు. ఇన్ని మాట్లాడుతున్నా వెనకాల అంటే దొంగ అన్న చందంగా మనం ఎక్కువ వింటుంటాం సామెత. అది కరెక్ట్ గా యాప్ట్ అవుతుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఆయనే యుద్ధాన్ని స్వీకరించడం. ఇప్పుడు ఇరాన్ లో చూడండి, వాళ్ళు డిజిటల్ యుద్ధం అంటే ఎలా జరిగిందో, వాళ్ళు 42 మంది దగ్గర అందరూ వాళ్ళ గాడ్స్, సుప్రీం కమాండర్ కానీ, సుప్రీం కానీ, రక్షణ మంత్రి కానీ వీళ్ళందరూ కూర్చొని ఉన్న దాన్ని టార్గెట్ చేసి ఒక సెకండ్స్ లోనే అందరినీ మట్టు పెట్టారంటే అమెరికా దగ్గర ఎట్లాంటి ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంది, లేదంటే మీరు అన్నట్టు ఇప్పుడు ఈ డిజిటల్ యుగంలో ఎక్కడి నుంచైనా వాళ్ళు చూడగలుగుతున్నారు. అది ఏ దేశమైనా అనేది B2 బాంబర్స్ అని చెప్పి ముందు పెట్టేది కూడా దానికోసం. B2 బాంబర్స్ ఎంత స్ట్రాంగ్ గా ఉంటాయి, ఎంత ఎఫెక్టివ్ గా ఉంటాయి, ఒకవేళ దాడి చేస్తే కనుక ఎంత నష్టం జరుగుతుందని చెప్పి తెలుసు కాబట్టి B2 బాంబర్స్ తెర మీద తీసుకొస్తున్నారు ట్రంప్.
అదే భయపెడుతున్నారు. ఒకవేళ ఇరాన్ వెనక్కి తగ్గితే ఓకే, తగ్గకపోతే కనుక ఇక్కడ ఇంకో పాయింట్ కూడా కనిపిస్తుంది. గౌరీశంకర్ గారు 30 రోజుల పాటు గడువు ఇచ్చారు కదా రష్యా నుంచి కొనుగోలు చేయడానికి, మనకి చమురు కొనుగోలు చేయడానికి ఇండియాకి సంబంధించి. ఆ 30 రోజుల్లో ఇది కంప్లీట్ అవుతోంది. ఈ వార్ అనేది ఏదైతే నడుస్తుందో ఇరాన్ కి అమెరికాకి ఇజ్రాయెల్ కి మధ్య, అది 30 రోజుల వరకు ఉంటుంది కాబట్టి ఇట్లా చెప్పారు ట్రంప్. 30 రోజుల్లో ఆయన డెడ్ లైన్ పెట్టుకున్నారని కూడా వినిపిస్తోంది. ఎంతవరకు అనుకోవచ్చు? అంటే జనరల్లీ అమెరికన్ టార్గెట్ ఏంటి అంటే ఇరాన్ న్యూక్లియర్ ఇన్స్టలేషన్, ఒకసారి న్యూక్లియర్ ఇన్స్టలేషన్ ఒకటి వాళ్ళ రాజుని మార్చాలి. ఇప్పుడు అయోధ్యలో కొమాని ఉన్నారు, వాళ్ళ కొమాని ఫ్యామిలీ వాళ్ళు ఉండదు, వేరే వాళ్ళు ఉండాలి. అంటే అమెరికాకు అనుకూలంగా ఉన్న వ్యక్తి ఉండాలి. అమెరికా ఏంటంటే టిపికల్లీ వెనిజులాగా ఫాలో చేస్తా ఉంది. ఇక్కడ కూడా వాళ్ళ అనుకూల మనిషి ఉంటే మాకు ఇబ్బంది ఉండదు. ఓపెన్ గా చెప్తా ఉన్నట్టు మా అనుకూల వ్యక్తి ఉండాలి అక్కడ. కాబట్టి ఇది నెల రోజుల్లో అయిపోతుందా లేదా అని అమెరికన్ గెస్ ఉండొచ్చు. ఏంటంటే ఒకసారి రాజు అయోధ్యలో కొమనిపోయినాక మన కంట్రోల్లో వచ్చేస్తుంది, మన అన్నట్టు ఉంటుంది. అవుతుంది కాకపోవచ్చు రేపు వాళ్ళు, లేదంటే ఇరాన్ ఫైట్ కూడా చేయవచ్చు వాళ్ళు. ఎందుకు వాళ్ళు వదిలేస్తారు? వాళ్ళ దగ్గర కూడా ఫైనాన్షియల్ దే ఆర్ వెరీ స్ట్రాంగ్. అండ్ సెకండ్ ఆల్రెడీ చూసాం మనం, వాళ్ళ దగ్గర కూడా మిసైల్స్ బాగానే ఉన్నాయి. వాళ్ళు ఇంత డ్రోన్ ఇది ఉన్నా కూడా సౌదీ అరేబియాలో కానీ ఖతార్లో కానీ వచ్చి మిసైల్స్ పడ్డాయి. కాబట్టి ఏది గ్యారంటీ లేదు. మనం ఎంత సెక్యూరిటీ బెస్ట్ టెక్నాలజీ ఉన్నా కూడా మిసైల్స్ వదిలేసాక వచ్చి ఆపేటట్టు పరిస్థితి. ఇప్పుడు ఏదో 10 మిసైల్ అంటే ఆపుతారు. చాలా ప్రయత్నాలు చేస్తున్నారు కదా ట్రంప్. దాంట్లో ఏదైనా సక్సెస్ అయ్యే అవకాశం ఉందంటే భయపెట్టే ధోరణే. B2 బాంబర్స్ ఉన్నాయి, లేదంటే ఇట్లా ఉంది, మేము అటాక్ చేస్తాం, ఇదంతా ధ్వంసం చేసేస్తాం, మేము చెప్పినట్టు వినాలని చెప్పి చాలా విధాలుగా చాలా భయపెట్టే. ఇంకోటి ఏంటంటే మనకి ఇరాన్ లో కూడా ఏమవుతుంది, ఇమోషనల్ గా ఇప్పుడు రేపొద్దున పబ్లిక్ లో కూడా ఇమోషనల్ గా వాళ్ళు ప్రిపేర్ చేస్తూ ఉంటారు. మనం చనిపోయే దాకా ఫైట్ చేస్తూ ఉండాలి, అమెరికన్ మాట వినొద్దు అనేది రేపొద్దున ప్రజలను కూడా రెచ్చగొడతారు వాళ్ళు. కాబట్టి వాళ్ళు కూడా కంటిన్యూ ఫైట్ చేయాలనే ఉంటుంది. బట్ అల్టిమేట్లీ ఎక్కడో ఒక దగ్గర ఆపవలసి వస్తుంది. ఎందుకంటే అది ఆస్తి నష్టము ప్రాణ నష్టం రెండు అవుతాయి. కాబట్టి ఇప్పుడు యుఎస్కి ఏంటి, ప్రపంచంలోనే పెత్తనం చేయాలి, యుఎస్ ప్రపంచానికి నేనే బాసు, నా మాట వినాలి. జనరల్లీ మొదటి నుంచి అదే ధోరణి ఉంది. దానికి ఇప్పుడు యుఎస్ కి కౌంటర్ గా ఇప్పుడు చైనా వచ్చింది, రష్యా వచ్చింది. ఇప్పుడు ఇండియా ఈజ్ ఆల్సో అన్ ఎమర్జింగ్ పవర్. యుఎస్ తట్టుకోదు. అది ఏంటంటే వాళ్ళే బాస్ ఉండాలి, ఆయన చెప్పినట్టే వినాలి. ఆయన ట్రేడ్ విషయంలో కానీ, ఆయిల్ విషయంలో కానీ, ఆయిల్ బేసికలీ ఆయిల్ కంట్రోల్, ఆయిల్ ఎక్కడెక్కడ ఆయిల్ ఫీల్డ్స్ ఉన్నాయో అది కంట్రోల్ చేయాలని యుఎస్ చూస్తా ఉంది. కాబట్టి డెఫినెట్ గా ఇది చాలా డేంజర్ సిచ్యుయేషన్ ఉంది. రేపొద్దున నెల రోజుల్లో రేపొద్దున అయిపోతుందా వారు చెప్పలేము. లేదు ఇంకా పొడిగించింది అనుకోండి, డెఫినెట్ గా అన్ని రాష్ట్రాలకు ఎఫెక్ట్ అవుతాయి, అన్ని దేశాలకు ఎఫెక్ట్ అయిపోతూ ఉంటాయి. ట్రాన్స్పోర్టేషన్, ట్రేడ్ అన్ని ఎఫెక్ట్ అవుతుంది. ట్రావెలింగ్ ఎఫెక్ట్ అయిపోతా ఉంటారు, పిల్లల చదువులు ఎఫెక్ట్ అయిపోతా ఉంటాయి. మన పిల్లలు యుఎస్ వెళ్ళిపోయి చదవాలన్నా ఫ్లైట్స్ లేవు. ఫ్లైట్ చాలా దేశాలు ఉన్నటువంటి ఇండియన్స్ ని సేఫ్ గా ఉండాలని చెప్తున్నారు. అంతే కదా. రేపొద్దున ఇప్పుడు మిలిటరీ నడుస్తా ఉంది, రేపొద్దున ఏదైనా సివిలియన్ ఎయిర్ క్రాఫ్ట్ కి ఏదైనా అటాక్ చేసిననుకో అసలు ఇంకా బయట ఫ్లైట్ ఎక్కేవాళ్ళు భయపడిపోతారు ఇంకా. కాబట్టి ఇట్స్ వెరీ డేంజర్ సిచ్యుయేషన్. తొందరగా ఇది వారు ముగిస్తే బాగుంటుంది, అందరికి మంచిది. మస్తాన్ రావు గారు, మనం గతంలో చూసినప్పుడు ఏదైతే ఇండియా పాకిస్తాన్ మధ్య వార్ చూసినప్పుడు కూడా యుద్ధానికి ఎవరు సిద్ధం కాకూడదు, ఈ విధమైన వైఖరి కరెక్ట్ కాదనే విశ్లేషణలే మీరు కానీ ప్రతి ఒక్కరు కానీ చెప్పినటువంటి సందర్భాలు మనం అనేకం చూసాం. అప్పుడు ఆ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లో కూడా భారత వైఖరి విధంగా ఉంటుంది. ఇప్పుడు చూసుకుంటే కనుక ఇరాన్ తోని సంబంధాలు బాగానే ఉంటాయి, ఇజ్రాయెల్ తోని సంబంధాలు బాగానే ఉంటాయి, ఇటుపక్క రష్యా, అటుపక్క చైనా, ఎటు చూసినా సరే అన్ని దేశాలతోనూ మిత్రబంధంతోనే ముందుకెళ్తోంది భారత్. ఇప్పుడు ఈ యుద్ధం విషయానికి వస్తే కనుక చాలా దేశాలు విడిపోయి, ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టుగా రష్యా, చైనా ఇటుపక్క ఇజ్రాయెల్ వైపు యుఎస్ ఇట్లాగా విడిపోతున్నప్పుడు మన వైఖరి ఎట్లా ఉంటుంది అనుకోవచ్చు? సైలెంట్ మోడా? మన వైఖరి వాళ్ళ నరేంద్ర మోడీ గారు చూశారు కదా, మనం ఆచితూచి వెళ్తా ఉన్నాం. ఈవెన్ ఖమేనీని హత్య చేశారన్నప్పుడు కూడా మనకు 4 రోజులు పట్టింది సంతాప సందేశం ఇవ్వడానికి. సో రెండోది ఏంటంటే ఇప్పుడు వాళ్ళు చెప్పారు మాకు ద్వైపాక్షిక చర్చల ద్వారానే ఏదైనా పరిష్కారం దొరుకుతుంది కానీ యుద్ధాల ద్వారా ఏది రాదనేది ఒక నరేంద్ర మోడీ గారి సందేశం. సో గతంలో నెహ్రూ గారు లేకపోతే ఇందిరాగాంధీ గారు ఆలిన ఉద్యమం అనేది ఇండియానే ప్రతిపాదించింది కదా, అంటే ప్రపంచ శాంతి కోరుకునేది అనేది. అది ఇప్పుడు పరిస్థితులన్నీ మారిపోయినాయి, ఎవరి మాట గౌరవించే పరిస్థితి లేదు. బలవంతుడి రాజ్యం అనేది గతంలో ఉండేది కానీ ఇప్పుడు మరి పెచ్చరిల్లిపోయిన తెగింపు ధోరణి కనిపిస్తా ఉంది. అమెరికా పూర్తి ఆధిపత్య ధోరణి కనిపిస్తా ఉంది కదా. ఇప్పుడు చూడండి, ఇరాన్ ఎంతసేపటికి కొంత ఎవరన్నా చైనా కానీ రష్యా కానీ వీళ్ళదని సపోర్ట్ కోరుకుంటున్నప్పటికీ కూడా వాళ్ళ నౌకలు మేము వదిలేస్తామని
లేదంటే యూరోపియన్ యూనియన్ మేము ఒప్పుకోమన్నా అన్నప్పటికీ కూడా ఇరాన్కి సపోర్ట్ జస్ట్ మాటల ద్వారానే అందుతుంది తప్పితే ఏ ఒక్క దేశం కూడా దాని సహాయం కానీ దాని మిత్రపక్షంగా చెప్పుకుంటున్న దేశాలు కానీ ఏది కూడా ముందుకు వచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే ఎక్కడ వస్తే ఎక్కడ అమెరికా వచ్చి మీద పడిపోద్ది అని ఒక భయం. అమెరికా ఆల్రెడీ అది మనం ఒక రకంగా ఈ వాణిజ్య ఏదో టారిఫ్లు పెంచడం ద్వారా ఒక పక్కన బెదిరిస్తా ఉంది, ఒక పక్కన ఏదైనా ఇరాన్కి కనుక సపోర్ట్ గా ఉంటే అసలు ఇరాన్ లో ఏ ప్రభుత్వం ఉండాలి? ఇప్పుడు ముస్తఫా వచ్చాడు, అతను నాకు అంగీకారం కాదు, నాకు అంగీకారం అయినోడు ఇంకోటి ఉండాలి. అసలు వాళ్ళ దేశంలో ఇదేమన్నా సామంత రాజ్యమా లేకపోతే యునైటెడ్ స్టేట్స్ లో ఒక స్టేటా? కాదు కదా. కానీ అక్కడ నా ప్రభుత్వం ఉండాలి, నేను చెప్పినోడు ఉండాలి, అప్పుడే మాకు కుదిరిద్ది అంటే అంటే వాళ్ళ చెప్పు చేతుల్లో ఉండి ఇప్పుడు ఆసిఫ్ మునీర్ లాగో పాకిస్తాన్ లో అక్కడ కూడా ఒకడు ఉండాలి వాళ్ళకి, వాళ్ళు కోరుకుంటుంది అది. అది అది ఇప్పుడు ఇరాన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు, చాలా అహంకారపూర్తిగా ఇది అయిపోగానే క్యూబా పని పడతా ఉంటారు. అంటే ఒక దేశం తర్వాత ఒక దేశం కదా. అప్పుడు మనకి పాకిస్తాన్, తర్వాత ఆఫ్ఘనిస్తాన్ మీద పాకిస్తాన్ అటాక్ చేస్తున్నాడు, పాకిస్తాన్ పొగడ్డం బాగా చేస్తున్నారని చెప్పి ఒకటి కంప్లీట్ గా అంటే ఒకటి మా అధీనంలోకి వచ్చిందంటే మరొకటి, మరొకటి అయిపోతే మరొకటి, ఇట్లా కంటిన్యూ ప్రాసెస్ అది. ఖచ్చితంగా అమెరికా స్పష్టమైన సంకేతాలు ఇస్తోంది. మేము వెనిజువేలాలో ఏ విధంగా అయితే డైరెక్ట్ గా వెళ్ళి ఆ అధ్యక్షుడిని తీసుకురాగలం, వాళ్ళ వైఫ్ ని కూడా తీసుకురాగలం అంటే అక్కడ ఏం చేయలేకపోయారు. ఇరాన్ లో వాళ్ళు ఏదైతే అత్యున్నత సమావేశం జరుగుతుంటే మేము దాడి చేసి వాళ్ళందరినీ కూడా మట్టు పెట్టగలిగాము. రేపు క్యూబా అంటున్నాము, లేకపోతే పనామా అంటున్నాము, ఇంకా ఏ దేశాన్ని అయినా మేము ఇదే రీతిలో మేము కబ్జా చేయగలం అనే ఒక స్పష్టమైన సంకేతాలు ఇస్తుంది. ఇప్పుడు ఎట్లా ఉందంటే వేరే దేశాల పరిస్థితి, అమెరికా లేదా ట్రంప్ ఏదైనా ప్రపంచ పట్టణం చూస్తా ఉంటే ఆయన వైట్ హౌస్ లో కూర్చొని మన దేశం మీద ఆయన కన్ను పడకుండా ఉంటే చాలు అన్న పరిస్థితికి వచ్చేసింది. మన వైపు చూస్తే ఎక్కడ వచ్చేస్తాడో అన్నట్టుంది. ఈ దేశం బాగుంది, పచ్చగా ఉంది, 3 పువ్వులు 6 కాయలుగా ఉంది, అంత బాగా బతుకుతున్నారంటే అక్కడ మినరల్స్ ఉన్నాయి, వాటి మనం తెచ్చుకుంటే బాగుండు అని ట్రంప్ ఆలోచనలోకి మనం రాకుండా, ఆయన కళ్ళల్లోకి మనం పడకుండా ఉంటే బాగుండనే ఒక అది మనం ఓపెన్ గా ఒప్పుకోవట్లేదు. కానీ ఆ భయం అనేది అన్ని దేశాల్లో ప్రారంభమవుతుంది ఖచ్చితంగా. ఇప్పుడు ఈ యుద్ధం కారణంగా కొత్తగా వచ్చింది ఏంటంటే ఖమేనీని హత్య చేయడం కావచ్చు, వెనిజువేలాలో జరిగింది కావచ్చు, చూస్తే మనకి ఖచ్చితంగా రేపు అమెరికా నుంచి ప్రతి దేశానికి ఒక థ్రెటన్ అనేది ఉంది. అది ఇప్పుడు కాకపోవచ్చు కానీ భవిష్యత్తులో ఖచ్చితంగా మేము ఎవరినైనా ఏదైనా చేయగలని ఇగో యుద్ధాల ద్వారా నిరూపించామనేది వాళ్ళు హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి మనం ఇక్కడ గమనించాలి. సో దీని మీద ఒక చర్చ కూడా ప్రపంచవ్యాప్తంగా స్టార్ట్ అవ్వాల్సిన అవసరం ఉంది. మనం ఈ డిబేట్ లో ఇది చెప్పినంత మాత్రం అనేది కాదు, కానీ ప్రతి పర్సన్ కోరుకుంటారు ఏ దేశం ఆ దేశం సార్వభౌమాధికారం ఉండాలని కోరుకుంటున్నప్పుడు వాడెవడో నిర్ణయిస్తే మనం చమురుకుంటాం, వాడెవడో నిర్ణయిస్తే మనం మన డెడ్ లైన్ పెట్టడము, ఇంతవరకే కొనాలి, ఇంతవరకు కొనద్దు, ఎక్కడ కొనాలి ఎక్కడ కొనద్దు, ఇవన్నీ కూడా ఖచ్చితంగా చర్చ స్టార్ట్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ మస్తాన్ రావు గారు, గౌరీశంకర్ గారు. ఇదైతే ఇప్పట్లో అంటే ముగిసేటట్టు ఎక్కడ కనిపించట్లేదు, పులి స్టాప్ పడేటట్టు. ఎందుకంటే 3 దేశాలు కూడా సిద్ధంగానే ఉన్నాయి, ఏదైతే అవుతుందనే విధంగానే ముందుకెళ్తున్నాయి. కాబట్టి ఇప్పటికి 7 రోజులని ఇదే విధంగా ఉంది. ఒక పక్క B2 బాంబర్స్ అంటున్నారు, మరో పక్క క్లస్టర్ బాంబులు అంటున్నారు. ఇంకా అత్యాధునిక టెక్నాలజీతో ముందుకెళ్ళడానికి, ఇంకా ఎక్కువ దాడులు చేయడానికి, ఇంకా ఎక్కువ ధ్వంసం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాబట్టి ఇంకా ఏ స్థాయికి వెళ్తుందో ఆ స్థాయికి వెళ్తే కనుక జరిగే పరిస్థితులు ఏంటో, మన దేశానికి ఎటువంటి ఎఫెక్ట్ జరుగుతుంది అనేది కూడా రాబోయే రోజుల్లో క్లియర్ గా తెలిసే అవకాశం ఉంది. ఇది వాళ్ళకి వచ్చిన కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోని